అమ్మవారు శివుడిని ఆక్షేపించింది ఏమనో తెలుసా? నీకు కట్టుకుందుకు బట్టలు కూడా లేవు, సరిగ్గా దిగంబరుడుగా ఉంటావు, నేను కాబట్టి చేసుకున్నాను, నేను ఎవరు చేసుకుంటారు? పులితోలు కడతావు, ఏనుగుతోలు కడతావు, ఇంకేం లేవు, రెండే బట్టలు. మరి అంతే కదా, ఎప్పుడు పులితోలు లేదా ఏనుగుతోలు, ఏనుగు చర్మం పులి చర్మం, ఇకపోతే నువ్వు కట్టుకునేందుకు ఏం లేదు ఇక్కడ అందుట. అంటే ఆయన అన్నట్ట, పులితోలు ఏనుగుతోలు రెండు దాచిపెట్టాయి, నేను ఏం కట్టుకుంటానో నీకు చూపిస్తాను అన్నట్ట. ఇప్పుడు కావాలనే పులితోలు ఏనుగుతోలు అయ్యవారికి దొరకకుండా చేసింది. ఇప్పుడు స్నానం చేసి వచ్చింది కైలాస మానస సరోవరంలో. ఆ తువ్వాలు ఉంటుంది కదండి, అమ్మవారు తుడుచుకున్న తువ్వాలు, అది ఆరేసింది అక్కడ. ఆయన వెంటనే దాన్ని ధరించాట వస్త్రంగా. అమ్మవారు స్నానం చేసి తుడుచుకున్న తువ్వాలని శివుడు ధరించాడు. అదేమిటి అంటే, ఇది అచ్చం పులితోలు ఏనుగుతోలు రెండు కలిపినట్టుగా ఉంది అన్నట్టు. ఎందుకని? అమ్మవారు ఒంటి నిండా పసుపు రాసుకుంది కాబట్టి ఆ తువ్వాలకి పసుపు చారలంటాయి. అమ్మవారు కస్తూరి తిలకం దిద్దుకుంది కాబట్టి కాటుక పెట్టుకుంది కాబట్టి నల్లటి చారలు కూడా అంటే, నల్ల చారలు పసుపు చారలు ఉంటే పులితోలే కదా అన్నట్టు. అదండి శివుడు.